హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వ టెక్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి, మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. కొన్నిసార్లు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. కొన్నిసార్లు మీడియా క్రియేషన్ టూల్ ఉపయోగించి డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ని. సో సో అందుకే నేను మీడియా క్రియేషన్ టూల్ ఉపయోగించి ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను మీకు. సో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 ఆర్ విండోస్ 10. లేటెస్ట్ విండోస్ 11 కాబట్టి విండోస్ 11 డౌన్లోడ్ చేయడం చూద్దాం. సేమ్ ఇలాగే విండోస్ 10 కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. గో టు ఎనీ బ్రౌజర్. సో ఈ విధంగా టైప్ చేయండి, విండోస్ మీడియా టూల్ డౌన్లోడ్ 11. సో డౌన్లోడ్ ఈ విధంగా టైప్ చేస్తే కింద మనకి లింక్ వస్తుంది అనమాట. విండోస్ మీడియా టూల్ డౌన్లోడ్ 11 కింద మీకు లింక్ వస్తుంది. ఈ లింక్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఈ సో ఇది మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ అనమాట. సో ఇందులో మనకి ఇన్స్టలేషన్ అసిస్టెంట్ ఉంటుంది. అప్గ్రేడ్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇది మీడియా క్రియేషన్ టూల్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి వచ్చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. విండోస్ 11 డిస్క్ ఇమేజ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. బట్ నాకు మాత్రం సో మీడియా క్రియేషన్ టూల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను నేను. ఎందుకంటే ఇది సింపుల్ వే అనమాట మీడియా క్రియేషన్ టూల్ ఉపయోగించి. సో సో నేను మీడియా క్రియేషన్ టూల్ని డౌన్లోడ్ చేస్తున్నాను ఫస్ట్. ఈ విధంగా మీడియా క్రియేషన్ టూల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ డౌన్లోడ్ చేశాను, అందుకే అన్నిసార్లు కనిపిస్తుంది. జస్ట్ ఓపెన్ చేయండి మీడియా క్రియేషన్ టూల్. ఎస్. ఇది మీడియా క్రియేషన్ టూల్ అనమాట. మనకి టూ ఆప్షన్ చూపిస్తుంది. అంటే డైరెక్ట్గా పెన్ డ్రైవ్కి బూట్ చేయొచ్చు, లేదంటే ఐఎస్ఓ. నేనైతే ఐఎస్ఓ ఫైల్ సేవ్ చేస్తాను. మనం ఎన్నిసార్లు అయినా పెన్ డ్రైవ్స్కి బూట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఫైల్ మన లోకల్లో సేవ్ చేసుకుంటే. ఐఎస్ఓ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. నేనైతే 11కి చూపిస్తున్నాను. 10కి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. 10కి కూడా ఇలాగే గూగుల్లో మీడియా టూల్ కిట్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 10 అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ నుంచి సేమ్ మీడియా క్రియేషన్ టూల్ కిట్ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. అది ప్లస్ రెండింటికి సేమ్ ప్రాసెస్. బట్ మీడియా క్రియేషన్ టూల్ కిట్ మాత్రం విండోస్ 11కి కావాలనుకుంటే 11 అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. 10కి కావాలంటే 10 అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అండ్ ఎడిషన్ అంటుంది. లాంగ్వేజ్ యునైటెడ్ స్టేట్స్, విండోస్ 11. మనం విండోస్ 11 ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. లాంగ్వేజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేయట్లేదు, మీరు కావాలంటే ఇండియా పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ ఇండియా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనకి యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్కి మూవ్ చేయాలా, లేదంటే ఐఎస్ఓ ఫైల్ సేవ్ చేయాలని అడుగుతుంది. నాకు ఐఎస్ఓ ఫైలే కావాలి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ మల్టిపుల్ పెన్ డ్రైవ్స్ కూడా. అందుకని ఐఎస్ఓ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్. ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. నేనైతే ఈ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను, విండోస్ 11. ఓకే, సేవ్. ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. మన ఇంటర్నెట్ కనెక్షన్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో సేమ్ డౌన్లోడ్ అయ్యాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇది విండోస్ 11 24H2 డౌన్లోడ్ చేశాను ఇంతకుముందు, లాస్ట్ టైము. సో ఈ విధంగా మనం విండోస్ మీడియా క్రియేషన్ టూల్ ఉపయోగించి విండోస్ 11ని కానీ విండోస్ 10ని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 10 కూడా అంతే, సేమ్ గూగుల్లో మనం మీడియా టూల్ కిట్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 10 అని కొట్టి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తాము. ఈ వెబ్సైట్లో మనకి మీడియా క్రియేట్ విండోస్ ఇన్స్టలేషన్ మీడియా అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మనకి మీడియా క్రియేషన్ టూల్ కిట్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసి మనం సేమ్ ఈ విధంగానే ఇవే స్టెప్స్ ఉంటాయి, కానీ విండోస్ 11 దగ్గర 10 అని చూపిస్తుంది. ఆ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఫ్రెండ్స్. సో
సో వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.